ప్రేమ్ తన బిజినెస్ ఐడియాని తీసుకొని అన్ని బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లోన్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు. ఒక ఆఫీసర్ ఏమో రమాదేవికి షూరిటీ కోసం ఫోన్ చేస్తే, ఇంకొకరేమో అరుణ్‌కి షూరిటీ పెట్టమని ఫోన్ చేస్తారు. మేము పెట్టమని వాళ్ళిద్దరూ చెప్పేస్తారు. అలా ప్రతి ఒక్కరూ కూడా షూరిటీ అడగటంతో లోన్ ఎక్కడా కూడా ప్రేమ్‌కి దొరకకపోవడంతో బాధపడుతూ రోడ్లో ఒంటరిగా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కలిసి కూర్చొని భోంచేస్తూ ఉంటారు. అప్పుడు రోజా కావాలనే అసలు సిగ్గు లేకుండా మనం తప్పిస్తే ఇంకెవరు ప్రేమ్‌కి అన్నం పెడతారత్తయ్య, సిగ్గు లేకుండా తింటారులే, తిను ప్రేమ్ తిను అని కావాలనే రోజా మాట్లాడడంతో ప్రేమ్ ఏడుస్తూ అన్నం తినకుండా పక్కకు వెళ్ళిపోతాడు. అయ్యో బాబు అంటూ చంద్రిక ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. ప్రేమ్, ఇంకా ఇంకా నేను ఇలాగే నిన్ను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడతాను. నీ కాన్ఫిడెంట్ లెవెల్స్‌ని టోటల్‌గా జీరో చేస్తానని రోజా అనుకుంటూ చాలా సంతోషంగా తిండి తింటూ ఉంటుంది. తర్వాత అరుణ్ గదిలో నిద్రపోతూ ఉంటే రోజా అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే చామంతి గదిలోకి వచ్చి బావగారు, అరుణ్ బావగారు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే, హే ఏంటే అరుణ్ బావగారని అలా ఆయన్ని నిద్ర లేపుతున్నావు, అరవకే అని రోజా అరుస్తూ ఉంటుంది. ఏంటి అలా పిలుస్తున్నావు అని రోజా అరుస్తూ ఉంటే, కంచం దగ్గర కూడా ప్రేమ్ బాబుని నువ్వు ఎన్నేసి మాటలన్నావు, అన్నం కూడా నువ్వు తిననివ్వలేదు కదే అని చామంతి అరుస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయినా ప్రేమ్‌నంటే నీకేంటే బాధ, మళ్ళీ ప్రేమ చిగురుస్తోందా ఏంటని రోజా అంటుంది. అయినా నీకు ఇలా కాదే బావగారు అంటూ మళ్ళీ చామంతి పిలుస్తూ ఉంటే అరుణ్‌కి మెలకు రాకపోవటంతో నిద్రపోతూ ఉంటాడు. ఇంకోవైపు ప్రేమ్ గార్డెన్‌లో కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అలా చామంతి మాటి మాటికి బావగారు అని అరుణ్‌ని నిద్ర లేపుతూ ఉండటంతో, ఏయ్ నీకు దండం పెడతానే, నువ్వేం చేయమన్నా చేస్తాను, నీ కాళ్ళు పట్టుకుంటాను, అరవకే, అలా పిలవకే అని రోజా దండం పెడుతూ ఉంటే, పట్టుకో, కాళ్ళు పట్టుకోవే, పట్టుకుంటానని చెప్పావు కదా అని చామంతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. రోజా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది.